హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో సాయంకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషం ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినములో మనల్ని ప్రవేశపెడుతూ ఉన్నారు. అందును బట్టి దేవుడి నామాన్ని మహిమపరిచి గణపరిచే వారముగా ఉన్నాము. నేటి ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 24వ వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలని ప్రభు పేరట ఆశపడుతూ ఉన్నాను. 24వ వచనాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది వంటిగానే ఇండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. హల్లెలూయా. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రభుల వారు ఏ మాట చెప్తూ ఉన్నా వాళ్లకు ప్రత్యేకంగా అర్థం అవ్వాలని ఒక ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఉంటారు, సంభాషిస్తూ ఉంటారు. ఒక ఉపమానాన్ని చెప్పి దాని అర్థాన్ని చెప్పి ఆయన చెప్పవలసినటువంటి మాట సూటిగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక సందర్భాన్ని ఆయన ఎత్తి చూపిస్తూ ఉన్నారు. అదేమిటంటే, గోధుమ గింజ భూమిలో పాత పెట్టబడి అది ఫలింపకుండిన ఎడల పాతి పెట్టబడక మునుపు అది ఒంటిగానే మిగిలి ఉంటుందంట. పాతి పెట్టబడిన తరువాత అదేమవుతుందంట, విస్తారమైనటువంటి ఫలముగా మారుతుంది అని ఒక ఉపమానము ఆయన చెబుతూ ఆయన ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనుషులను ఉద్దేశించి ఆయన ఏమంటూ ఉన్నారు మరొకసారి చూద్దాం. 25వ వాక్యం. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకునని మీతో నిశ్చయముగా చెప్పుకొనుచున్నాను. తన ప్రాణమును ప్రేమించువాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, ప్రాణాన్ని ప్రేమించడం ఏమిటి? అయితే ఈ ఉపమాన రీతిగా ఈ సందర్భాన్ని శిష్యులకు జ్ఞాపకం చేస్తూ అనేక మందికి ఆయన ఈ మాటను చెబుతూ ఒక ఉపమానాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్రియులారా, గోధుమ గింజను గూర్చి ప్రస్తావిస్తూ ఉన్నారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి మంచి ఒక మెసేజ్ థింగ్గా ఉపయోగపడేటట్లుగా దేవుడు ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఉన్నారు వారితో. ఒకవేళ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, తన ప్రాణాన్ని ప్రేమించి నిత్య జీవాన్ని పోగొట్టుకునే విధముగా ఉంటున్నారంట. అది ఆ గోధుమ గింజతో పోల్చడానికి గల కారణం ఏమిటంటే, గోధుమ గింజ పాతి పెట్టబడడం అంటే అది చనిపోవడం అని అర్థం. అది చనిపోతే అది విత్తబడి ఫలభరితముగా మార్చబడాలంటే ఆ గింజ చనిపోవాలి. అదే విధి. ఒక మనుష్యుడు కూడా తన యొక్క ప్రాణాన్ని ప్రేమించి తనకున్నటువంటి ఆ ప్రతి పరిస్థితులను కూడా ప్రేమించి అతను ఏం చేసుకుంటూ ఉన్నాడంటే నిత్య జీవాన్ని పోగొట్టుకునే విధముగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. చాలామంది వారి యొక్క ఆశలను నెరవేర్చుకునే విధముగా ఉంటారు. నేత్రాశ కానివ్వండి, శరీరాశ కానివ్వండి, జీవపు డంబము కానివ్వండి, కొంతమందికి ఆ యొక్క ఆశలు వేడినటువంటి పరిస్థితుల్లో మిగిలిపోతూ ఉంటారు. ఎంతైనా సరే ఏదైనా వదులుకోవటానికి సిద్ధపడతారు, కానీ నేత్రాశను వదులుకోలేరు. ఒక్కొక్కరు ఆ మాట తీరును వదులుకోలేరు. దురుసుగా మాట్లాడేస్తూ ఎదుటివారిని నొచ్చుకునేటట్లుగా చేస్తారు. ఒక అగ్గిపుల్ల కూడా అవసరం లేదంట నాలుక. ఒక దట్టమైనటువంటి అడవిని కూడా తగలబెట్టేస్తుంది నాలుక అని కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు, గ్రంథకర్త. నాలుక బహు ప్రమాదమైనది, కన్ను చాలా ప్రమాదకరమైనది. వాటితో ఏదో ఒక పాపాన్ని చేస్తూనే ఉంటారు. రెండు కూడా చాలా
చాలా చాలా ప్రాధాన్యమైనటువంటివి. ఒక 3 ఆ యొక్క మనలో ఉన్నటువంటి వాటిని గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా నేత్రాశ, రెండవదిగా నాలుక, మూడవదిగా మనస్సు. ఈ 3 కూడా మనుషుని చిటికలో పాపములో పడవేసే విధముగా ఉంటాయి. ఏదో రకంగా చిటికలో పాపంలో పడిపోతారు. చాలా కంట్రోల్ చేసుకుందాం అనుకుంటారు, కానీ ఏదో యామరపాట్లో అట్లాగా ఒక చూడనటువంటి దానిని చూసి దేవునికి అయిష్టమైనటువంటి కార్యములు చేసి ఆ దృశ్యాన్ని కంటపడిన వెంటనే దాన్ని ఆస్వాదిస్తూ చూస్తూ గడిపినటువంటి సందర్భములో అనేక పాపములు ఒడిగట్టుకుంటూ ఉన్నారు చాలామంది. నోటితో అనరాని మాటలు అని దేవుడు ప్రేమిస్తున్నటువంటి ప్రజలకు విరోధముగా మాట్లాడి విరోధముగా లేచి చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే తన నోటిని కాచుకోలేక పాపములో పడిపోతూ ఉన్నారు. కొంతమంది అయితే హృదయములో ఆ పాపము చేయకపోయినా, పాపము దరిదాపుల్లోకి వెళ్ళకపోయినా హృదయములో ఉన్నటువంటి ఆలోచన ద్వారా పాపాన్ని జరిగిస్తూ ఉన్నారు. దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నారు కదా, ఒక వ్యక్తిని మోహపు చూపుతో చూసి ఆ యొక్క హృదయములో వేరే యొక్క ఆలోచన చేత నువ్వు ఉన్నట్లయితే ఆమెతో అప్పుడే నువ్వు పాపంలో పడిపోయినట్లు అని దేవుడే స్వయాన చెబుతూ ఉన్నారు. ప్రియులారా, చాలా మోసకరమైనవి ఈ 3 కూడా. పరిస్థితుల ప్రభావమును బట్టి ఆ విశ్వాస జీవితాన్ని పతనము చేసే విధముగా ఈ 3 కూడా సర్వము ప్రయత్నము చేస్తూనే ఉంటుంది. నా చాలా వాక్యాల్లో చెప్పే ఈ మాటని. మొట్టమొదటి ఆత్మీయ జీవితానికి శత్రువులు ఈ శరీరమే. ఈ శరీరమే మొదటిగా శత్రువుగా మారుతుంది. ఈ శరీర ఆశలు చంపుకోలేక చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ఆ శరీర ఆశలన్నింటినీ కూడా ఆ యొక్క భూమిలో కప్పబడినట్లుగా ఆయన ఈ యొక్క బాప్తిస్వములో వాటిని కప్పబడినట్లుగా మనము కూడా కప్పబడితే ఆ ఆశలన్నింటినీ కూడా మనము జయించగలిగినట్లయితే నిన్ను నీవు రక్షించుకుంటావు, నీ ప్రాణాన్ని రక్షించుకుంటావు, నిత్య జీవములోనికి వెళతావని ఈ వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాను. చాలామంది చేస్తున్నటువంటి పనులు అయ్యే చిన్నదే కదా పాపం అనుకుంటారు. ఆ చిన్న పాపము కాస్త జీవితాన్నే నాశనానికి తీసుకెళ్లే విధముగా ఉంటుంది. చాలా భయంకరమైనటువంటి స్థితిలో పడిపోతూ ఉంటారు. పాప క్షమాపణ పొందాలని అనుకుంటారు, కానీ దేవుని ఏదో రకంగా బ్రతిమలాడుకోవాలనుకుంటారు, కానీ అవకాశాలు రానటువంటి స్థితి. ఎందు నిమిత్తం అంటే నువ్వు పాపంలో నిమగ్నమైపోయావు కాబట్టి, ఆ పాపపు ఊబిలో నుంచి బయటికి రాలేవు కాబట్టి నీ పరిస్థితి ఏమైపోద్దు అంటే నీవు భయంకరమైనటువంటి స్థితిలోనికి దిగజారిపోతావు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి! భయంకరమైనటువంటి ఊబిలో దిగిపోయి నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళేవారుగా ఉంటాం. కానీ దేవుడు ఒక అవకాశం ఇస్తూ ఉన్నారు. అదేమిటంటే ఇదేనా వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్న ప్రియులారా, దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప అవకాశం ఏమిటంటే వాటన్నింటినీ కూడా నేత్రాశ కానీ, ఈ నోటితో చేసేటటువంటి పాపమే కానీ, హృదయములో ఆలోచించే పాపపు ఆలోచనలే కానీ, ఇవన్నీ కూడా శాశ్వతముగా నీవు ఆ భూమిలో పాతిపెట్టినట్లయితే, ఆ దేవుని పాద సన్నిధిలో నువ్వు విడిచిపెట్టినట్లయితే, దేవుని ఆధిపత్యానికి నువ్వు ఒప్పుకున్నట్లయితే, వాటిపైన పెత్తనానికి దేవునికి నీవు అధికారం ఇచ్చినట్లయితే, దేవుడు వాటిపైన నీకు విజయాన్ని ఇచ్చి నిత్య జీవాన్ని అనుగ్రహించేటట్లుగా ఉన్నారు. అంతేకాకుండా నీ ద్వారా నీ పైన ఆధారపడినటువంటి నీ కుటుంబాన్ని కూడా నిత్య జీవానికి ఆయన తీసుకుని వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నారు. నమ్మి విశ్వసించగలుగుతూ ఉన్నావా? అనేక ఆదివారాలు దొల్లికిపోతున్నాయి. నువ్వు పశ్చాత్తాపడడానికి, నువ్వు పడిపోయినటువంటి స్థితిలో నుండి బయటికి రావడానికి దేవుడు అనేక అవకాశాలు ఆదివారమున అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రార్థన సమయం అనుగ్రహిస్తూ ఉన్నారు. నీకు ఇచ్చినటువంటి ఆ హృదయ ప్రేరేపణను బట్టి అనేక సార్లు ప్రార్థన ద్వారా దేవుడు ఒప్పుకోమని, ప్రాయశ్చిత్తపడమని అవకాశాలు అనుగ్రహిస్తున్న కొలది మనము దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామేమో. దేవుడిచ్చే సమయాన్ని మనము దొర్లిస్తూ ఉన్నామేమో.
మరొక్కసారి చేద్దాం, మరొక్కసారి కుదిరితే అప్పుడు చూద్దాం అని అనుకుంటూ ఉన్నామేమో. నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ ఆశలన్నింటినీ కూడా నీవు దేవునిలో గనక విడిచిపెట్టినట్లయితే, ఆ బంధకాలన్నీ కూడా ఆయన సన్నిధిలో నీవు ఉంచినట్లయితే, దేవుడు నీ పైన అధికారాన్ని ఆయన ఇస్తూ ఉన్నారు. ప్రియులారా, నిత్య జీవములో నువ్వు యోగ్యుడిగా ఉండటానికి అవకాశాలు అనుగ్రహిస్తూ ఉన్నారు. తద్వారా నీతో పాటుగా అనేక మందికి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఇచ్చి నీ ద్వారా అనేక మందిని పరలోక రాజ్యానికి తీసుకుని వెళతావని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. ఈ దినాన్ని అడుగుతూ ఉన్నా. వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య నామములో నీకున్నటువంటి ప్రతీదీ కూడా చంపుకోగలుగుతూ ఉన్నావా? గోధుమ గింజ వలె నీ ఆశలన్నీ కూడా చంపుకొని తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడినని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అన్నీ తగ్గించుకొని దేవుని సన్నిధిలో నువ్వు భూమి మీద ఉన్నట్లయితే నీ యొక్క స్థితి, నీ కుటుంబ పరిస్థితులు ఆయన ఆకాశానికి హెచ్చించేటట్లుగా ఉన్నాడని ప్రభు పేరిట మనం చేస్తాం. నా ఈ చిన్న మాటలు ఆయన వెనుకలలో దీవించిన గాక. కూడి ఉన్న మీకు అందరికీ రాత్రికాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను.